నువ్వు నిజంగా కంట్రోల్లో ఉన్నావని అనుకుంటున్నావా, లేదా నీ హ్యాబిట్స్, నీ ఫోన్, నీ డిజైర్స్ నిన్ను కంట్రోల్ చేస్తున్నాయా? బికాజ్ హార్ష్ ట్రూత్ ఏంటంటే మనందరం కంట్రోల్లో ఉన్నామని అనుకుంటున్నాం, కానీ రియాలిటీలో మన మైండ్కి మనం బానిసలా బతుకుతున్నాం. నమ్మబుద్ధి అవ్వట్లేదా? సరే చెప్పు, ఎన్నిసార్లు నీకు నువ్వు చేసుకున్న ప్రామిసెస్ బ్రేక్ చేసి ఉంటావు? ఈ ఒక్కసారి చేస్తే ఏమవుతుందిలే అని అనుకునేలా చేసి దాని కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది నీ మైండ్. కానీ ఈ వీడియో తర్వాత దాని ఆటలు సాగవు, ఎందుకంటే అప్పుడు దాన్ని నువ్వు కంట్రోల్ చేస్తావు. ద ట్రూత్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఏదో ర్యాండమ్ మోటివేషన్ కాదు, అది ఒక బయాలజికల్ వెపన్ ఏదైతే నీ బ్రెయిన్లో దాక్కొని ఉంది. సైన్స్ ఏం చెప్తుంది అంటే మన బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంది, ప్రీఫ్రంటల్ కార్టెక్స్, ఏదైతే డెసిజన్ని తీసుకుంటుంది ఫ్యూచర్ని ప్లాన్ చేయడానికి. ఇంకొక పార్ట్ ఉంటుంది, లింబిక్ సిస్టమ్, ఏదైతే మీకు షార్ట్ టర్మ్ ప్లెజర్ వెనుక ఉరికేలా చేస్తుంది. ఇప్పుడు ఆలోచించు, ఎప్పుడైతే నువ్వు జంక్ ఫుడ్ తినాలని అనుకుంటావో, ర్యాండమ్స్ రీల్స్ స్క్రోల్ చేస్తావో, లేదా ఏదైనా ఇంపల్సివ్ డిసిజన్ తీసుకుంటావో, అప్పుడు ప్రతిసారి నీ లింబిక్ సిస్టమ్ గెలుస్తుంది. అలా గెలిచిన ప్రతిసారి నీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ వీక్ అవుతుంది, అంటే నీ కంట్రోల్ అనేది వెళ్ళిపోతుంది. అందుకే సక్సెస్ఫుల్ ఇంకా అన్సక్సెస్ఫుల్ పర్సన్లో బిగ్గెస్ట్ డిఫరెన్స్ డిసిప్లిన్. ఎప్పుడైతే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ టెంప్టేషన్ని చూశాక కూడా ఆగిపోతాడో, అప్పుడు తన ఒక బ్రెయిన్ వైరింగ్ అనేది స్ట్రాంగ్గా చేసుకుంటూ పోతాడు. ఎప్పుడైతే ఒక యావరేజ్ పర్సన్ తన టెంప్టేషన్ కోసం పడిపోతాడో, వాడు వీక్ చేసుకుంటూ పోతాడు. ఇది ఒక ఇన్విజిబుల్ బ్యాటిల్, ఏదైతే ప్రతిరోజు ప్రతి సెకండ్ జరుగుతూనే ఉంటుంది. నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, ఒకటి నువ్వు నీ బ్రెయిన్కి మాస్టర్ అయినా అయ్యి ఉంటావు, లేదా నీ ఇంపల్సెస్కి బానిస. నువ్వే ఆలోచించి చూడు, నీ చిన్న చిన్న హ్యాబిట్స్ని కంట్రోల్ చేయగలిగితే నీ ఫ్యూచర్ మొత్తాన్ని కంట్రోల్ చేయగలవు. వారన్ బఫెట్ ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్. అతనికి ఒక హ్యాబిట్ ఉంటుంది, పేషెన్స్. అతను తన ప్రతి ఇంపల్సెస్కి అగెన్స్ట్గా వెళ్తాడు. స్టీవ్ జాబ్స్ అతని సింప్లిసిటీ కోసం ఫేమస్. అన్ని లగ్జరీస్, అన్ని టెంప్టేషన్స్ ఉన్నా అతని ఫోకస్ మొత్తం ఒకే దాని మీద పెడతాడు, అదే యాపిల్. ఇది ఒక ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఇలాంటి కొంతమంది కూడా ఉంటారు, ఎవరైతే వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ని లూజ్ అయిపోయి వాళ్ళ ఎంపైర్స్ని డిస్ట్రాయ్ చేసుకున్నారు. ఆలోచించండి, ఆ సెలబ్రిటీస్ ఎవరైతే డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఆలోచించండి ఆ పొలిటీషియన్స్ గురించి, ఎవరైతే వాళ్ళ ఈగో ఇంపల్సెస్కి వెళ్ళి స్కాండల్స్లో మునిగిపోయారు. వీళ్ళందరి డౌన్ఫాల్కి కారణం ఒకటే, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఇది ఒక సైలెంట్ కిల్లర్, మనిషిని లోపల నుంచి చంపేస్తుంది. అండ్ అది నీకు తెలిసే లోపు చాలా లేట్ అయిపోతుంది. ఇది కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే కాదు, ఒక నార్మల్ స్టూడెంట్ కూడా సోషల్ మీడియా ఎడిక్షన్తో తన ప్రెషియస్ టైంని కోల్పోతాడు. ఇంకా చాలామంది షార్ట్ టర్మ్ ప్లెజర్ కోసం వాళ్ళ లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ని కోల్పోతారు. సెల్ఫ్ కంట్రోల్ అనేది టాలెంట్ కాదు, ఇది కూడా ఒక స్కిల్. అండ్ అన్ని స్కిల్స్ లాగానే దీన్ని కూడా ట్రైన్ చేయొచ్చు. కానీ ఒక ప్రాబ్లం ఉంది, ఈ ప్రపంచం ప్రతి సెకండ్ నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తుంది, మిస్లీడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే నీ జీవితంలో ప్రతిరోజు ఒక ఇన్విజిబుల్ వార్ జరుగుతుంది. అండ్ ఈ వార్ని గెలవాలంటే కొన్ని స్ట్రాటజీస్, టెక్నిక్స్ని బిల్డ్ చేయాలి. టెక్నిక్ 1, డిలే ద ఇంపల్స్. ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది అంటే డిలే ద ఇంపల్స్. సైన్స్ కూడా ఏం చెప్తుందంటే ఇంపల్స్ ఒక ఇంటెన్సిటీ 10 to 15 minutes మాత్రమే పీక్లో ఉంటుంది. ఒకవేళ డిలే చేయగలిగితే టెంప్టేషన్ని బీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జంక్ ఫుడ్ తినాలని అనిపిస్తే చెప్పు, నేను 10 minutes తర్వాత డిసైడ్ చేస్తా. సోషల్ మీడియా ఓపెన్ చేయాలని అనిపించినప్పుడు 15 minutes ఫోన్ పక్కన పెట్టి వెయిట్ చేయి. మోస్ట్ ఆఫ్ ద టెంప్టేషన్స్ అవంతకవే డిసపియర్ అయిపోతాయి. టెక్నిక్ 2, ఎన్వైర్మెంట్ డిజైన్. సెకండ్ రూల్ ఏం చెప్తుంది అంటే కంట్రోల్ యువర్ ఎన్వైర్మెంట్. ఎంతైతే నీ సరౌండింగ్స్ని నీ టెంప్టేషన్ నుంచి దూరం పెడతావో అంతే నీ సెల్ఫ్ కంట్రోల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఒకవేళ ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ ఉన్నాయి అంటే నువ్వు ఖచ్చితంగా సెల్ఫ్ కంట్రోల్ని లూజ్ అయిపోతావు, తాగుతావు. ఒకవేళ ఫ్రిడ్జ్లో కేవలం హెల్తీ ఫుడ్ ఉంటే డెసిషన్స్ ఆటోమేటిక్గా ఈజీ అయిపోతాయి. సెల్ఫ్ కంట్రోల్ అనేది కేవలం విల్ పవర్ కాదు, ఎన్వైర్మెంట్ని డిజైన్ చేసుకోవడం. టెక్నిక్ 3, డిసిప్లిన్ ఈజ్ మజిల్. ఎలా అయితే జిమ్లో మజిల్స్ ట్రైన్ అవుతాయో అలాగే సెల్ఫ్ కంట్రోల్ కూడా ట్రైన్ అవుతుంది. చిన్న చిన్న పనులు లైక్ పొద్దున్న లేచి బెడ్ సరిగ్గా చేసుకోవడం, లేదా 5 minutes మెడిటేషన్ చేయడం, ఇవన్నీ మైక్రో డిసిప్లిన్ బ్రెయిన్ని స్ట్రాంగ్గా చేస్తాయి. ఎప్పుడైతే పెద్ద టెంప్టేషన్ వస్తాయో నువ్వు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటావు. ఆలోచించు, ఒక ప్రపంచం ఎక్కడైతే అందరూ ఇన్స్టెంట్ డోపమైన్ వెనుక
పరిగెత్తుతున్నారు. రీల్స్, జంక్ ఫుడ్, టెంపరరీ ప్లెజర్స్ అండ్ ఇంకో చిన్న మైనారిటీ ఎవరైతే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. నువ్వే చెప్పు, ఎవరి చేతుల్లో ఎక్కువ పవర్ ఉంటుంది? ఆబ్వియస్లీ వాళ్ళ చేతుల్లో. ఎవరైతే వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ని మాస్టర్ చేస్తారో. హిస్టరీ, సైకాలజీ అన్నీ మనకి ఒకటే నేర్పిస్తాయి. ఎవరైతే వాళ్ళ ఇంపల్సెస్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళే వాళ్ళ ఫ్యూచర్ని కంట్రోల్ చేస్తారు. ఎవరైతే వాళ్ళ కంట్రోల్ని లూజ్ చేసుకుంటారో వాళ్ళ చేతుల్లో వాళ్ళ డౌన్ఫాల్ని రాసుకుంటారు. ఇది ఇన్విజిబుల్ లా అండ్ ఈ లా నుంచి ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒక సూపర్ పవర్. ఇది ఒక షీల్డ్. ఏదైతే ప్రపంచం ఇచ్చే డిస్ట్రాక్షన్ నుంచి నిన్ను కాపాడుతుంది. ఇది ఒక ఖడ్గం లాంటిది. కంట్రోల్ చేయగలిగితే ఎలాంటి వార్నైనా గెలవచ్చు, ఎలాంటి గోల్నైనా అచీవ్ చేయొచ్చు. అదే కంట్రోల్ చేయలేకపోతే నీ చావుని నీ చేతులతోనే రాసుకుంటావు. ఎప్పుడైతే ఈ ప్రపంచం కంఫర్ట్లో మునిగి తేలుతూ ఉంటుందో నువ్వు మాత్రం సైలెంట్గా నీ ఎంపైర్ని బిల్డ్ చేస్తూ ఉంటావు. ఎప్పుడైతే ఈ జనం ఇన్స్టెంట్ డోపమైన్ వెనుక వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారో నువ్వు మాత్రం నీ పేషెన్స్, నీ డిసిప్లిన్, నీ కంట్రోల్తో ఈ వరల్డ్ని రూల్ చేస్తావు. ఒక కింగ్లా మారిపోతావు. ఇప్పుడు చాయిస్ నీదే. ఒకటి, నీ మైండ్ నీకు ఇచ్చే ఈ చీప్ డోపమైన్ని తీసుకుంటూ 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 ఒకరోజు చనిపోతావు. అందరిలా నిన్ను కూడా ఈ ప్రపంచం ఒక దుమ్ములా మర్చిపోతుంది. లేదా నేను చెప్పిన టెక్నిక్స్ని వాడి నీ మైండ్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకో. ఒక కింగ్లా బతుకు. ప్రపంచంలో ఒక బెంచ్ మార్క్ పెట్టి చనిపోతావు ఒక రాజులా. నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని ఎప్పుడు చెప్పను. ఈ డిస్ట్రాక్టెడ్ వరల్డ్లో ఎలాంటి కంటెంట్ని కన్జ్యూమ్ చేయాలో నీకు ఆల్రెడీ తెలుసు.